కార్యక్రమాలు రోడ్లు, సీసీ రోడ్డు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, మన కమ్యూనిటీ హాల్, అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కానీ వీటికి నిధులు ఇచ్చి కంప్లీట్ చేయించినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడికెళ్ళి మనకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి మరి మన కళ నెరవేర్చిన మన దేవుడు మరి విజయన్న గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. మన పాతకాలంలో దాదాపు ఒక 50 సంవత్సరాలు మనం ఇక్కడ నివాసం. అప్పటి నుంచి ఒక సీసీ రోడ్ కూడా లేదు, కానీ మనం 50 సంవత్సరాల తర్వాత సీసీ రోడ్లు అనేది ఇక్కడ మనం వేసుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక ఇల్లు కూడా మనకు రాలే, అటువంటిది 8 ఇల్లు ఇచ్చారు. జరిగినటువంటి వివిధ అభివృద్ధి ఈ నెల ఎండింగ్ లోపలనే దీని కాంపౌండ్ వాళ్ళు కూడా మళ్ళీ 3 లక్షల రూపాయలు శాంక్షన్ ఇస్తే ఇది కంప్లీట్గా ఒక నిర్మాణం పూర్తి కంప్లీట్ అవుతుంది. సీసీ రోడ్లు కూడా మరి 3 లక్షలు తీసేస్తే 40 లక్షలతోని పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు వేసుకున్నాం. ఇంకా మన బొద్దగుంటపల్లి గ్రామంలో మరి వాళ్ళ శ్రీరంగారావు గారు సర్పంచ్ ఉన్నారు, వారి నాయకత్వంలో మరి ఎన్ని రోడ్లు కానీ ఎన్ని డ్రైన్లు కానీ తప్పకుండా మరి ప్రతి ఇంటికి ప్రతి గల్లీకి ఎక్కడెక్కడైతే డ్రైన్ లేదో సీసీ రోడ్ లేదో అవన్నీ కూడా కంప్లీట్ చేసేటువంటి 100% ప్రయత్నం చేస్తా. మరి ఇంతకుముందు కుమరయ్య గారు చెప్పినట్టు గ్రామ పంచాయతీ నుండి మోడల్ కాలనీ వరకు పోవడానికి ఇబ్బంది అవుతా ఉంది కాబట్టి మరి అది కూడా రాబోయే 2 సంవత్సరాల లోపల ఒకేసారి కాకుండా 2 విడతలలో దాన్ని పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి ఆ ఎల్లమ్మ కాలం నేను కూడా నిన్న చూసిన మీకు ఒక 5-6 రోజులలో అది శాంక్షన్ తీసుకొని వారం రోజులలో పనులు స్టార్ట్ చేసి మీకు కంపల్సరీ మన 20 లక్షలైనా 30 లక్షలైనా దానికి నిధులు కేటాయించి మీకు ఈ ఎండాకాలంలోనే దాన్ని పూర్తి చేయించి మరి ఏదైతే ఈ గ్రామాలకు రైతులకు నీళ్ళు అంతలో అందరికీ నీళ్లు అందించేటువంటి బాధ్యత 100% నాది. కొత్తపల్లి అంతా ముందు రాలేదు. కొత్తపల్లి వెంకటేశ్వర పల్లితో ఏం పేరు? పంచాయత్ కార్యదర్శి పాలన చదవస్తుందని రోజు మీరు నిర్వహిస్తున్న ఎంత ముఖ్యమో అనేది పోయి కష్టపడి పనిచేస్తున్నారు. మీ కష్టమంతా కూడా మీ కుటుంబము మరియు మీ పిల్లల భవిష్యత్తు. అయితే దయచేసి ఒక 2-3 విషయాలు మీరు ఎండనక వాడనక ఒక తిరిగి ఒక పూట తినక ఇదంతా కూడా చేసేది మీ పిల్లల కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం. కానీ అధికార వల్ల పెద్ద కార్యక్రమం గారికి రాఘవేంద్ర వాళ్ళ అమ్మ నాన్నతో రెడీ వచ్చి నెక్స్ట్ ములుగురి వర్షిని డాటర్ ఆఫ్
మీ పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలే మన జీవితానికి ఆధారం. మనం పని చేసేది, మనం బతికేది ఒక స్థాయి వచ్చిన తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం బతికేది పిల్లల కోసమే, పిల్లల భవిష్యత్తు కోసమే. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్నదే. కాబట్టి ప్రతి తల్లి ముఖ్యంగా మన పిల్లలు ఎటుపోతున్నారు, ఏం చేస్తున్నారు అనేది మాత్రం దయచేసి గమనించాలి. విద్యార్థులు ఉత్తమ విద్య వైపు మాత్రమే ఆలోచన చేయాలి. చెడు అలవాట్లకు మరియు మద్యం, బానిస, గంజాయి లాంటి వివిధ వాటికి అలవాటు పడకుండా ప్రతి ఒక్కరూ ఉన్నత విద్య వైపే ఆలోచన చేసి నీర్కొండ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ. తెలిసే ఉంటాయి, మీకు తెలియని విషయాలు ఏం చెప్పట్లేదు నేను. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీరు మాట్లాడుకోకండి, ఒక్కసారి ఆలోచించండి. చాలా మీ పిల్లల భవిష్యత్తు మొత్తం ఇక్కడ నుంచి ఆధారపడి ఉంటుంది. 7 సంవత్సరాల లైఫ్, ఇందులో 5 సంవత్సరాలు నా చేతిలో ఉంది కాబట్టి వాళ్ళల్లో ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసినా నేను దగ్గరుండి ప్రతి ఒక్కటి మానిటర్ చేసుకుంటూ ఉంటాను. మీకు ఎప్పుడైనా పిల్లలు చెప్తున్నా మీ అందరికీ, మీరు ఏదైనా చెడు అలవాట్లకు బానిసలు అయ్యే విధంగా ప్రోత్సాహకాలు చాలా మంది ఫ్రెండ్స్ మీకు కలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ టైంలో మీరు చెడు ఎప్పుడైతే సిగరెట్, మందు, గంజాయి టైప్ లో ఫ్రెండ్స్ కలిసినప్పుడు మీ అమ్మ కష్టం మీ నాన్నను గుర్తు చేసుకోండి. 100% మీరు అటు సైడ్ వెళ్ళరు, 100% అటు సైడ్ వెళ్ళరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ పిల్లలే. సో 100% అది ఒకటి గుర్తుంచుకోండి.